100 ఏళ్ల ఈ బహిరంగ సభ ఇది చరిత్రలో ఇది ఒక మలుపు రాయిలా, ఒక మైల్ స్టోన్ లాగా మిగిలేటువంటి ఘటన, ఒక పరిణామం. ఇది 100 ఏళ్ళు అనేది ఒక పరిణామం. అందువలన దానికి తగ్గట్టుగానే మేము పెద్ద ఎత్తున ఇక్కడ మన ఖమ్మంలో జరుపుతున్నాం. తెలంగాణలో హైదరాబాద్లో జరిపే అవకాశం ఉంటుంది, కానీ ఖమ్మంలో మన సాంప్రదాయకమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నటువంటి జిల్లా ఇది. పక్కనే నల్గొండ కానీ, పక్కనే ఇంకా అటు ఆంధ్రప్రదేశ్ కానీ, కృష్ణాది జిల్లాలు కానీ, ఇక్కడైతే అన్నిటికీ సెంటర్గా ఉంటుందని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మా కామ్రేడ్స్ కూడా, ఖమ్మం జిల్లా కామ్రేడ్స్ చాలా కష్టపడుతున్నారు, ఛాలెంజ్గా తీసుకుని కష్టపడుతున్నారు, భయపడకుండా కష్టపడుతున్నారు. ఎందువల్లంటే వాళ్ళ 4 రోజుల ప్రోగ్రాం. మొదటి రోజు బహిరంగ సభ, తర్వాత సెక్రటేరియట్, కార్యవర్గం, కౌన్సిల్, సెమినార్, 20వ తారీఖు సెమినార్కి అందరూ వస్తున్నారు. ఆల్ పార్టీస్, ఆల్ హెడ్స్ ఆఫ్ ద లెఫ్ట్ పార్టీస్ ఆర్ అటెండ్. తర్వాత ఫారెన్ డెలిగేట్స్ కూడా, అంటే హెడ్సా లేకపోతే అంబాసిడర్సా, అది కూడా ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటి తోడు ఇది సౌహార్ద సందేశం ఇవ్వడం కోసం మన ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాం. ఆయన కూడా వస్తున్నాడు. ఇదేంటంటే ఇట్ ఈజ్ ఏ మెసేజ్, కార్డియల్ మెసేజ్, సౌహార్ద సందేశం. దానికి ఆయన కూడా వస్తున్నాడు. అంటే ఆయన వస్తున్నాడంటే కమ్యూనిజాన్ని అంగీకరించినాడే కదా, లేకపోతే రాదుగా. వాళ్ళ సిద్ధాంతం వేరైనా ఏమంటారు, శుభమస్తు అన్నారు కదా. ఏది పెళ్లిళ్ళు కట్టారే, దీర్ఘాయుష్వ శతమానం భవతి అన్నారు కదా. అది అందుకని వాళ్ళని కూడా మనం పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ మన జిల్లా, మన ఖమ్మం జిల్లా, మన ఉమ్మడి జిల్లా, మీరందరూ కూడా మీరు చాలా బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు, మీ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ బహిరంగ సభ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. మరింతగా ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.